యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం మరో అద్భుత క్రతువుకు వేదిక కానుంది. మరో కొద్ది గంటల్లో పంచతల స్వర్ణ శోభిత విమాన గోపురం భక్తులకు దర్శనమివ్వనుంది. ఈ మహత్తర కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో వారి కోసం ఏర్పాట్లు చేశారు. స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ మహోత్సవానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు పంచతల స్వర్ణశోభిత రాజగోపురాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారు. ఇప్పటికే విమాన గోపురానికి స్వర్ణతాపడం పనులు పూర్తి కాగా గత 5 రోజుల నుంచి వానమామలై 31వ పీఠాధిపతి శ్రీ మధురకవి రామానుజస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక హోమాలు జరుగుతున్నాయి. ఇవాళ స్వర్ణ విమాన గోపురానికి మహాకుంభాభిషేకం సంప్రోక్షణ నిర్వహించి స్వర్ణమయమైన విమాన గోపురాన్ని భక్తులకు అంకితం చేస్తారు. ఈ ప్రక్రియలో మొదట దేశంలోని నదుల నుంచి సేకరించిన జలాలతో మహాసంప్రోక్షణ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు పంచకుండాత్మక యాగం ముగించి పూర్ణాహుతి తర్వాత సంప్రోక్షణ ఉంటుంది. అనంతరం ఉదయం 11:54 విమాన గోపురాన్ని ఆవిష్కరణ చేస్తారు. మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవ సందర్భంగా ఇవాళ ఆర్జిత సేవలతో పాటు దర్శనాలు నిలిపివేస్తున్నారు. ఈ మహాక్రతువు పూర్తయ్యాక తిరిగి స్వామివారి దర్శనాలు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. భక్తులు తమ వాహనాలను కొండ కిందే పార్కింగ్ చేసి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే పైకి రావాల్సి ఉంటుంది. యాదగిరిగుట్టకు చేరుకున్న తర్వాత మొదట యజ్ఞశాలలో పూర్ణాహుతిలో పాల్గొంటారు సీఎం రేవంత్ రెడ్డి. ఉత్తర రాజగోపురం నుంచి లోపలికి ప్రవేశిస్తారు. పశ్చిమ తిరువీధి ద్వారా దక్షిణం నుంచి మెట్లగుండా స్వర్ణ దివ్య విమాన రాజగోపురం వద్దకు సీఎం చేరుకుంటారు. మహాకుంభాభిషేకం పూర్తి కాగానే త్రితల రాజగోపురం ద్వారా ఆలయంలోకి ప్రవేశించి క్షేత్రపాలకుడిని దర్శించుకుని ధ్వజస్తంభానికి మొక్కులు తీర్చుకుంటారు. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. వేద పండితుల వేద ఆశీర్వచనం తర్వాత పశ్చిమ రాజగోపురం గుండా లిఫ్ట్ ద్వారా అతిథి గృహం చేరుకుంటారు. దాదాపు 2 గంటల పాటు సీఎం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఉండనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సీఎం పర్యటించే ప్రాంతాలను, రూట్లను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. దాదాపుగా 1000 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి బంగారం దాతలు, వీఐపీలు భారీగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది.